పరశురాముడు శివుడి శిష్యుడు. ఆయన గొప్ప యోధుడు, కాని ఆయనకు శిష్యుడిగా కూడా గొప్ప ధర్మం తెలుసు. ఒకసారి పరశురాముడు తన గురువైన శివుడి నుండి అస్త్రశస్త్ర విద్యలను నేర్చుకుంటున్నారు. శివుడు అతనికి ఎంతో ఇష్టమైన పరశువును, గొడ్డలి ఇచ్చారు. గురువైన శివుడు పరశురాముడిని పరీక్షించాలనుకున్నాడు. శివుడు గాఢమైన ధ్యానంలో ఉన్నప్పుడు పరశురాముడికి తెలియకుండానే ఒక రాక్షసుడు శివుడి దగ్గరికి వచ్చి ఆయన్ను ఇబ్బంది పెట్టాలని చూశాడు. పరశురాముడు వెంటనే గురువును రక్షించడానికి తన ధర్మాన్ని పాటించాడు. తన గురువు ధ్యానంలో ఉన్నప్పటికీ గురువుపై రాక్షసుడి దాడిని అడ్డుకోవడానికి తన శక్తిని ఉపయోగించి ఆ రాక్షసుడిని శిక్షించాడు. పరశురాముడి ధైర్యం, గురువు పట్ల ఉన్న భక్తి మరియు అంకితభావం చూసి శివుడు చాలా సంతోషించాడు. తన గురువు ధ్యానంలో ఉన్నా ఆయన్ను రక్షించడం తన ధర్మంగా భావించాడు. పిల్లలు, గుర్తుంచుకోండి, మన గురువులు లేదా టీచర్లు మనకు జ్ఞానాన్ని ఇస్తారు. వారు చెప్పిన ప్రతి మాటను మనం నిజాయితీగా పాటించాలి. గురువును గౌరవించడం, వారి మాట వినడం అనేది మనకు విద్యతో పాటు గొప్ప ధర్మాన్ని కూడా నేర్పుతుంది.